నగర్ దొంగతనం కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకొని చోరీ డ్రామాలాడింది యువతి. తాను వాష్రూమ్కి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారన్న యువతి దొంగల్ని పట్టుకునే క్రమంలో తోసేసి పారిపోయారని తెలిపింది యువతి. స్థానికులు ఇచ్చిన సమాచారంలో దర్యాప్తు చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే ఈ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో కొత్త ట్విస్ట్ ఎదురైంది. తాము వాష్రూమ్ వెళ్ళి వచ్చేసరికి దొంగలు తమ ఇంట్లో చోరీకి పాల్పడ్డారని ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని దర్యాప్తు అనేది సాగించడం కూడా జరిగింది. అయితే పొద్దున 10 గంటల ప్రాంతంలో మాస్క్ ధరించిన దొంగలు దర్జాగా ఇంట్లోకి వచ్చి తన ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం, ఆ తర్వాత వెండి ఆభరణాలతో పాటు నగదును కూడా తీసుకెళ్లారు. గట్టిగా తాను కేకలు వేసే ప్రయత్నంలో తనను తోసివేసి అక్కడి నుంచి పారిపోయారు అని చెప్పి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాలిక చెప్తున్న దాంట్లో పోలీసులకు అనేక అనుమానాలు వచ్చాయి. అయితే వాష్రూమ్కి వెళ్ళి 10 నిమిషాలు వచ్చిన తర్వాత బాలికను తోసేసి 10 నిమిషాల వ్యవధిలోనే మొత్తం ఇంట్లో ఉన్న బీమా, మంచాల కింద దాచుకున్న డబ్బు, వీటన్నింటినీ కూడా ఎలా దోచిపోతారు, ఇదంతా కూడా కట్టు కదా అని చెప్పేసి తెలుసుకున్న పోలీసులు అందులో మీరు చెప్తున్న క్రమంలో తడబడ్డం ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు దారిస్తే ఈ క్రమంలోనే బాలికని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడితే తాను ఆన్లైన్ గేమింగ్ లో డబ్బులు మోసపోయానని విషయం ఇంట్లోకి తెలిస్తే తనని కొడతారన్న భయంతో ఏదైతే ఆ డబ్బులు చెల్లించి అప్పు చేసిన డబ్బులు చెల్లించాలన్న ఉద్దేశంతో వాటినే తాను దొంగతనం చేసి దొంగ దోపిడీ దొంగతనం అంటూ ఆ నాటకం అల్లాను అని చెప్పేసి ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ లో భాగంగానే ఇతర చోరీకి పాల్పడ్డానని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.